హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా ప్రణయ్. సో ఈ వీడియో ఏంటంటే పాండిచేరి ఒక కంప్లీట్ టూర్ ప్లాన్ అన్నమాట. సో ఫస్ట్లీ పాండిచేరికి ఎలా రీచ్ అవ్వచ్చు, మనకి ఎన్ని వేస్ ఉన్నాయి, అండ్ ఇంకా అకామిడేషన్ గురించి, ఇంకా అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి, మేము ఎలా కవర్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక 2 to 3 days ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఏమేం టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఆ 2 to 3 days లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఇంకా ఏంటంటే జనరల్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ వీడియోలో. సో ఈ వీడియోని మిస్ కాకుండా కంప్లీట్గా చూసేసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, సో అవి కూడా చూసేసేయండి మీరు చూడకపోతే. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాండిచేరికి రీచ్ అవ్వడానికి అయితే మనకి 3 వేస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఫ్లైట్ వే. సో ఫ్లైట్ వే వచ్చేసి మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మనకైతే చెన్నై ఉంది. సో అక్కడ రీచ్ అయిపోయాక ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అయితే మనకి పాండిచేరి అయితే రీచ్ అయిపోతాము. సెకండ్ వే వచ్చేసి అయితే ట్రైన్ అన్నమాట. సో ట్రైన్ ద్వారా అయితే మనకైతే కాచిగూడ టు పుడిచేరి అయితే ఒక ట్రైన్ ఉంది, బట్ అదైతే ఒక్కటే ఉంటుంది అండ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో దాని బదులు మనం అయితే చెన్నైకి రీచ్ అయిపోవచ్చు ట్రైన్ రూట్ ద్వారా. దాని తర్వాత మనం అయితే రోడ్ వే ద్వారా వెళ్ళొచ్చు. ట్రైన్ ప్రైస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అయితే 450 రూపీస్ పడుతుంది చెన్నైకి అయితే. అండ్ థర్డ్ వే వచ్చేసి బస్ వే. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు. ఇదైతే మనం డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు పాండిచేరికి. పర్ పర్సన్ కి 1400 నుంచి అయితే ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ట్రైన్ వే సెలెక్ట్ చేసుకున్నాము. సో ట్రైన్ వేలో అయితే మేమైతే సికింద్రాబాద్ నుంచి అయితే తాంబారం రీచ్ అయిపోయాము. సో అక్కడ నుంచి అయితే ట్రావెల్స్ బస్ లో అయితే పాండిచేరికి రీచ్ అయిపోయాము. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సంగీత రెస్టారెంట్ కి అయితే ఆగాము. సో అక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ దాంతో పాటు బిల్ కూడా చాలా గట్టిగానే అయింది. 14 మెంబర్స్ కి ఎంత అయి ఉంటుందో కామెంట్ లో చెప్పండి. ఏం వేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది ఉంది. బాగుందనా? నిజం బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాక బస్లో అయితే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి మేము ఉండబోయే స్టే అనమాట. ఇక్కడే మేమైతే 2 days స్పెండ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి లే ఆన్స్ విల్లా. సో రూమ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇక్కడ అయితే మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ కిచెన్ కూడా అవైలబుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రూమ్స్ కూడా బాగున్నాయి. సో మేమందరం ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఫ్రెంచ్ కాలనీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే ఫ్రెంచ్ కాలనీకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే హెవీ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. సో మీరు 2-wheeler కానీ లేకపోతే ఆటోస్ కానీ ప్రిఫర్ చేయడం బెటర్ అని చెప్తాను, లేదంటే ఇలా వాకింగ్ చేస్తూ వెళ్ళిపోవటమే. సో ఫ్రెంచ్ కాలనీలో అయితే మనకి అయితే మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ ఓల్డ్ లైట్ హౌస్ అండ్ షాపింగ్ స్ట్రీట్ అండ్ రాక్ బీచ్ అండ్ ప్రోమనేట్ బీచ్ ఇలా అయితే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇవైతే దగ్గర ఒక 2 kilometers దూరంలోనే ఉంటాయి. సో వాకబుల్గానే ఉంటాయి. సో ఫ్రెంచ్ కాలనీలో అయితే ఇక్కడైతే మనకైతే ఇదైతే ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి అందరు వాల్ పెయింటింగ్స్ అవి ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. సో అందరికైతే ఇక్కడ రీల్స్ కోసం అని ఫోటోషూట్స్ కోసం అని ఇక్కడ ఆగి అయితే మేము టైం స్పెండ్ చేసాము.
మా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు కానీ వరుణదేవుడు అయితే కరుణించి ఇక్కడ గట్టిగా వర్షం అయితే కురిసింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నాన్ స్టాప్ వర్షం పడింది. మేమైతే తడుచుకుంటూనే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో మనం ఎక్కడ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళా కూడా ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది షాపింగ్ కోసం. సో అదే అన్నమాట, మీరు కూడా చూసేసేయండి. సో షాపింగ్ స్ట్రీట్ లో విండో షాపింగ్ చేసేసాక నడుచుకుంటూ వెళ్తే ఇక్కడైతే రాక్ బీచ్ అయితే వచ్చేసింది. సో వర్షం కూడా ఇప్పుడే ఆగిపోయింది కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో రాక్ బీచ్ లైన్ లోనే మనకైతే ఇక్కడ గాంధీ స్టాచ్యూ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి గాంధీ స్టాచ్యూ, దాని ముందే ఒక ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో మేము వెళ్ళిన రోజు అయితే అది యోగా డే అన్నమాట. సో ఇక్కడైతే కిడ్స్ అందరూ యోగాస్ ఆసనాస్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. చాలా మంది పేరెంట్స్ అండ్ కిడ్స్ అయితే చాలా మంది ఉన్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్. సో ఇదైతే 1836 లోనే కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉంది. సో కొత్తదైతే మనకి 1979 లో అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ప్రోమ్నేట్ బీచ్. ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి, పెద్ద డిస్టెన్స్ లో కూడా ఏం లేవు. సో అంతే, ఇంకా రూమ్స్ కి అయితే వెళ్ళిపోయాము. ఇదే ఇంకా డే 1 అయితే కంప్లీట్ చేసుకొని సో ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి మేమైతే బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. సో 2 అవర్స్ అయితే జర్నీ తర్వాత మేము రీచ్ అయిన ప్లేస్ వచ్చేసి సో గాయ్స్ మేము పిచ్చవరం వచ్చాం గాయ్స్. సో ఇక్కడ వచ్చేసి అయితే బోట్ రైడింగ్ కోసం అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చాము. సో ఇక్కడ బయట కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసేసుకొని కొంచెం సో టికెట్ తీసేసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ బోట్ కి 1850, 2 బోట్స్ అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది బోట్ రైడింగ్. సో మేమందరం ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు అయితే మొత్తం జాకెట్స్ వేసుకొని రెడీ అయిపోతున్నాం. చాలా ఎక్సైటింగ్ గా ఉండే, ఎందుకంటే వాటర్ ప్లేస్ ఫస్ట్ డే అంతా మొత్తం ఉట్టి సైట్ విజిట్స్ అలానే ఉండే. వాటర్ ని చూస్తే మాకు ఇంక ఎక్సైట్ అయిపోయాం అందరం. సో 2 టీమ్స్ లాగా అయితే డివైడ్ అయిపోయి వేరే వేరే బోట్స్ లోకి అయితే ఎక్కేసాం. మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఎక్సైటింగ్ గా ఉండే కదా, లొకేషన్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఎక్కి ఫస్ట్ అయితే అందరు ఫస్ట్ అయితే మనకి ఫోన్స్ ఫొటోస్ ఇవే ఉంటాయి. సో అలా తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయింది బోట్ అయితే. అండ్ లొకేషన్ కానీ వెదర్ కానీ చాలా బాగుండే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూడండి ఎలా ఉందో.
టూ బోట్స్ అన్ని కలిసి వెళ్ళినప్పుడల్లా ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ మేము ఏం డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే, మా బోట్ వీడియో మీరు తీయండి, మీది మేము తీస్తామని ఏదో డిస్కస్ చేస్తున్నాం. ఇలా చాలా వీడియోస్ కోసం అని అవి ఇవన్నీ తీసుకుంటాం కానీ మన ఫోనే ఫిల్ అయిపోతుంది. అంతేకాని మనం ఎక్కడ పోస్ట్ చేసేది లేదు, ఏం లేదు. ఆఖరికి మళ్ళీ ఒక ఫైన్ డే అన్ని డిలీట్ చేసుకోవడం తప్ప ఏముండదు. సో ఇదంతా కాదని చెప్పి ఫోన్ పక్కకు పెట్టి నేచర్ని ఎంజాయ్ చేయడం బెటర్. సో చూసారు కదా మా కోతేశాలు. అలా ఏదో అలా సరదాగా అలా ఏదో అలా కోతిలాగా కత్తి కొద్దిసేపు అరిసేసి ఇంకా గమ్మున నేచర్ని ఎంజాయ్ చేసాము. సో మేము ఇక్కడ నుంచి వెనకాల బోట్ లో ఇస్తున్నాం, మా వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మా పిచ్చి కాకపోతే ఎందుకు పడతారు దాంట్లో. సో ఇదంతా షూటింగ్ స్పాట్ అన్నమాట. సో మేము వెళ్తుంటే ఇట్లా మనకైతే ఒక వే చేశారు. ఆ చెట్లంతా ఎక్సెస్ గా గ్రోత్ అయ్యే చెట్లన్నీ కట్ చేసేసారు. మాకైతే తాకుతుంటే మాకైతే అదే భయం అవుతుంది, ఎక్కడ తాకేస్తుందో అని చెప్పి. ఇదంతా చాలదన్నట్టు మా 2 బోట్స్ రేసింగ్స్, చేసింగ్స్, ఇంకా అరవటం, ఇంకా పిచ్చి పిచ్చి వేసేసినాం మొత్తం. ఆల్రెడీ చెప్తాను భయ్య, ఆల్రెడీ చెప్తాను. చెప్తారు. సో ఇంతటితో మా బోటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే లంచ్కి వెళ్ళిపోయాము. సో అంతే ఈ వీడియోకి. ఇక్కడికైతే మేము ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్.